లేనంత బాగు ఎవరైనా కూడా ఎవరు కూడా గుర్తుపట్టలేకపోతున్నారు. రోధిస్తున్నారు తమ వారు ఇంత దారుణంగా చనిపోయారు. దీంతో యజమాని ఈ ప్రమాద పతన ప్రాంతానికి ఉన్నారు. అదేవిధంగా జరిగిన నిపాటికాన్ని ఓటమి జ్ఞాపకులందరూ కూడా వచ్చి తమ వంతుగా సహాయ కార్యక్రమాలు కూడా పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం అయితే ప్రమాద తీవ్రత చాలా దారుణంగా ఉంది. జిల్లా కలెక్టర్ కూడా మొత్తం కూడా పరిశీలిస్తున్నారు. ప్రమాద తీవ్రత గల ఖాతాలు కూడా ఆహ్వానిస్తున్నారు. ప్రస్తుతం అయితే మనం చూడొచ్చు ప్రస్తుతం పరిశీలిస్తే మనం చూడొచ్చు. ప్రస్తుతం లోపలైతే ఏ విధంగా ప్రమాద కాలిపోయి కూడా అనుమతి కూడా అదేవిధంగా అది ఫైన్ అవుతాం సార్ రావడం లేదు. ఎక్కడికి కూడా చల్లా చెదురుగా ఏదైతే ఒక బాంబు బ్లాస్ట్ పెడితే ఏ విధంగా బాంబుతో ఇప్పుడే ప్రమాద తీవ్రత సంబంధించి కూడా హెచ్చరిక కూడా చెప్పాలి. హలో 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 ప్రస్తుతం ప్రమాదం చాలా అత్యంత భయంకరంగా ఉన్నాయి. ప్రమాదం జరిగిన ప్రాంతంలో అయితే దాదాపు 3 షెడ్లు, అదేవిధంగా సిమెంట్తో నిర్మించిన 2 భవనాలు ఉన్నాయి. ప్రమాద తీవ్రతకు ఈ భవనాలకు సంబంధించి పైకప్పు కూడా పూర్తిగా కూలిపోయింది. పైకప్పు కూలిపోవడంతో మొత్తం అక్కడికక్కడే పనిచేస్తున్న కార్మికులు కూడా ముద్దముద్దగా అయిపోయి మృతదేహాలు కూడా పూర్తిగా ఊర్దుగా మారిపోయి కొన్ని మృతదేహాలను అయితే తరలించే ప్రయత్నం చేస్తుంటే అవయవ భాగాలు విడిపోయి ఏమాత్రం కూడా చూడడానికి కూడా అత్యంత భయంకరంగా మృతదేహాలు కూడా ఆసుపత్రికి తరలించడానికి వీలు లేకపోవడంతో అక్కడే వాహనాల దగ్గర పడేసి ఉంచారు. వీటితో బాధితులు ఆ మృతదేహాలు ఎవరు అనేది కూడా గుర్తుపట్టలేక వాళ్ళందరూ కూడా కన్నీరు ముందుగా రోధిస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ప్రమాద స్థలం దగ్గర చూస్తుంటే ఒక రకంగా ఒక యుద్ధ వాతావరణం లాగా, ఒక యుద్ధం తర్వాత ఏ విధంగా మృతదేహాలు పడి ఉంటాయని దాని ఏ విధంగా ఇక్కడ మృతదేహాలన్నీ కూడా పడి ఉన్నాయి. ఇప్పటికీ కూడా మనం విజువల్లో చూడొచ్చు సభలు ఏ విధంగా బయటకు వస్తున్నాయో. పోలీసులు కానీ అగ్నిమాపక శాఖ అధికారులు కానీ వీటిని నిర్మించే ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా ఇంకా మిగిలి ఉన్న బాణాసంతో ఎప్పటికీ తేలితూనే ఉందో మనం విజువల్లో చూడొచ్చు. జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, ఎస్పీ వీళ్ళందరూ కూడా ప్రమాద స్థలం దగ్గరకు వచ్చి వీళ్ళందరూ కూడా పరిశీలిస్తున్నారు. ప్రమాద తీవ్రతగల కారణాలు కూడా తెలుసుకుంటున్నారు. ప్రమాదానికి సంబంధించి ఎంతమంది చనిపోయిన కూడా ప్రస్తుతం లెక్క కట్టడానికి కూడా వీల్లేని విధంగా ఉన్నాయి. మృతదేహాలన్నీ కూడా శరీర భాగాలు ఏటికటి విడిపోవడంతో అసలు ఎవరు మృతదేహానికి సంబంధించిన అవయవం అనేది కూడా గుర్తుపట్టలేనంత దారుణంగా ఉంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా పంట పొలాలు కూడా తేలుడు తీవ్రత పూర్తిగా కాలిపోయి గూడు గుర్తుపట్టలేని విధంగా ఉన్నాయి. మరోపక్కైతే బాధితులు అయితే ఎవరు తమ వారు ఎవరు చనిపోయారో కూడా ఏడవడానికి కూడా కనీసం తమ వారు ఎవరైనా గుర్తుపట్టడానికి కూడా వీలు లేకుండా ఉంది. ప్రస్తుతం గతంలో 10 నుంచి 15 మంది చనిపోగా కొన్ని మృతదేహాలను అయితే కాలువ పక్కనే పడేసి ఉంచారు. మృతదేహాలను తరలించే ప్రయత్నం చేస్తే
ముద్దలుగా విడిపోతుండడంతో వాటిని ఏం చేయలేక అక్కడే ఉంచేశారు. అయితే ఆ మృతదేహాలు ఎవరిదని కూడా తెలియక బంధువులు తీవ్ర స్థాయిలో రోధిస్తున్నారు. మనం చూడొచ్చు, ప్రస్తుతానికైతే ప్రమాద ఘటనకు సంబంధించిన మృతదేహాలన్నీ ఒక చోటకి చేర్చి కవర్లు కట్టి ఉంచారు. ఎవరి మృతదేహం ఎవరిదని కూడా తెలియని పరిస్థితి అవుతుంది. కొన్ని మృతదేహాలకైతే తలలు పూర్తిగా తెగిపోయాయి, ఒక ముందు మాత్రమే దిగి ఉంది. మరికొన్ని మృతదేహాలకైతే కాళ్ళు చేతులు మొత్తం ఏళ్ళు కూడా విడిపోయి ఉన్నాయి. కొన్ని అయితే మృతదేహానికి సంబంధించి తలలైతే ఎగిరిపడ్డాయి. మనం చూడొచ్చు విజువల్లో ఏ విధంగా మృతదేహాలు పూర్తిగా కాలిపోయి ముద్దలుగా మారిపోయాయి. ఏమాత్రం ఆనవాళ్లు కూడా గుర్తుపట్టలేని విధంగా ఉన్నాయి. మనం చూడొచ్చు మహిళ ఏ విధంగా రోధిస్తుందో, తమ వారు ఎక్కడున్నారు, ఈ మృతదేహాలు తమ వారు ఎవరైనా కూడా అమ్మ సరే చెప్పండి మాగడ నుంచి వచ్చానండి, ఒల్లూరు మా అల్లుడండి. నాకు అంత ముందు చనిపోయిందంటే నేను వచ్చానండి. బాగుంది నా అల్లుడండి, ఇంటికాడ ఉంటాను. నా అల్లుడి పనికి వచ్చాను. ఏ విధంగా కన్నీరుగా రోధిస్తున్నారు, తమ వాళ్ళు ఇందులో ఎవరున్నారు, ఎక్కడున్నారు, ఏ మృతదేహం ఎవరిదనేది కూడా ఏమాత్రం గుర్తుపట్టలేనంత దారుణంగా ఉన్నది. అసలు చుట్టుపక్కల ఇందులో మహిళలు ఎవరు, చిన్నపిల్లలు ఎవరు, పెద్దవాళ్ళు ఎవరైనా కూడా ఏమాత్రం ఆనవాళ్ళు కూడా గుర్తుపట్టలేని విధంగా ఉంది. ప్రస్తుతం ప్రమాద స్థలానికి వచ్చే రహదారి కూడా చాలా చిన్నది కావడంతో సహాయ చర్యలు కూడా ఏమాత్రం చేయలేని పరిస్థితి నెలకొంది. దీంతో వచ్చిన జనాన్ని కూడా పోలీసులు నిలువరిస్తున్నారు. ఇక్కడికి ఎవరో రాకుండా దూరంగా ఉంచి సహాయ చర్యలు కొనసాగిస్తున్నారు. మరొక అగ్నిమాపక శకటాలు కూడా వచ్చి మంటలు ఆపే ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా అందులో మధ్యలో కూర్చుపోయిన మందుగుండు ఒక అకస్మాత్తుగా పేలడంతో అధికారులు కూడా దగ్గరికి వెళ్ళడానికి భయపడుతున్న పరిస్థితి నెలకొందని చెప్పాలి. ప్రస్తుతం అయితే మృతదేహం సంఖ్య 15 వరకు తేలించేస్తున్నారు. ఇంకా ఏదైతే గొడవలు కూలిపోయి కొన్ని చోట్లయితే పైకప్పు కూడా పూర్తిగా లేచిపోయి ఉన్నాయో వాటికి సంబంధించి కూడా శిబిరాల కింద ఏమైనా బాధితులు మా మృతదేహాలు ఉంటాయని కానీ కూడా ప్రస్తుతం పోలీసులు ఎదుర్కొన్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం అయితే ఈ ప్రమాద తీవ్రత చాలా దారుణంగా ఉందని చెప్పాలి. ఇప్పటి వరకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో బాణాసంచ ప్రమాదాలు అనేక జరిగి చాలా మంది చనిపోగా ఈ ప్రమాద తీవ్రత అయితే చాలా దారుణంగా ఉంది. గత ఏడాది అక్టోబర్ లో కోనసీమ జిల్లా రాయవరంలో జరిగిన బాణాసంచ పేలింగ్లో కూడా 10 మంది సజీవదహనం అయిపోయారు. అది జరిగి మళ్ళీ 4-5 నెలలు గడవకముందని కాకినాడ జిల్లా ఏదైతే జిల్లా కేంద్ర కాకినాడకి కోటవేట సమీపంలో రామర్లకోటలో ఈ ప్రమాదం